బీహార్ ఎన్నికల్లో మగధ్ ప్రాంతం కీలకంగా మారింది. 5 జిల్లాలకు విస్తరించిన మగధ్ ప్రాంతంలో ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. కాగా ఇక్కడ 2 కూటములకు రెబెల్స్ తలనొప్పిగా మారారు. కాగా అనేక నియోజకవర్గాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు పోటీలో ఉండడం విశేషం. మరికొన్ని నియోజకవర్గాల్లో బంధువుల మధ్యనే పోటీ నడుస్తోంది. మగధ్ బీహార్లోని ఒక కీలక ప్రాంతం. బీహార్కు దక్షిణాన ఉంటుంది మగధ్ ప్రాంతం. మొత్తం 5 జిల్లాలకు మగధ్ ప్రాంతం విస్తరించింది. అవి ఔరంగాబాద్, గయా, అర్వాల్, జహనాబాద్, నవడా కాగా మగధ్ ప్రాంతంలో మొత్తం 26 అసెంబ్లీ సీట్లున్నాయి. కాగా వీటిలో బేలాగంజ్, బోధ్గయా, బారాచత్తి, వజీర్గంజ్, నవడా, హిసువా, ఔరంగాబాద్ నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయి. కాగా మగధ్ ప్రాంతంలో ఎన్నికల పోరు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ ప్రధాన కూటములైన ఎన్డీఏ, మహాగఠ్ బంధన్ మధ్య తీవ్ర పోరు నెలకొంది. అయితే జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులు అలాగే రెబెల్స్ ఇక్కడ 2 కూటములకు ఇబ్బందికరంగా మారారు. రెబెల్స్ కారణంగా గోవిందాపూర్, గురువా, నబీనగర్ సెగ్మెంట్లలో త్రిముఖ పోటీ నెలకొంది. అయితే మగధ్లోని అనేక నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ ఒకే సామాజిక వర్గం మధ్య నెలకొంది. అలాగే కొన్ని చోట్ల బంధువుల మధ్యనే పోటీ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఘోర పరాజయం చవిచూసింది. మొత్తం 26 సీట్లలో ఎన్డీఏ కూటమికి కేవలం 6 సీట్లు మాత్రమే లభించాయి. మిగతా 20 సీట్లను మహాగఠ్ బంధన్ ఎగరేసుకుపోయింది. కాగా కీలక జిల్లాలైన జహనాబాద్, ఔరంగాబాద్, అర్వాల్ జిల్లాల్లో ఎన్డీఏ కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. బేలాగంజ్లో ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ టికెట్పై విశ్వనాథ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కాగా 2024 నవంబర్లో ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో బంధువైన మనోరమాదేవి చేతిలో ఆయన ఓడిపోయారు. ఈసారి కూడా వారిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా విశ్వనాథ్ యాదవ్ తండ్రి సురేంద్ర ప్రసాద్ యాదవ్ జహనాబాద్ ఎంపీగా ఉన్నారు. దీంతో కుమారుడి గెలుపు కోసం ఆయన చావో రేవో అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. కాగా బోధ్గయా సెగ్మెంట్లో ఆర్జేడీ, ఎల్జేపీ మధ్య తీవ్ర పోరు నెలకొంది. ఇక్కడ ఈ 2 పార్టీల నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు బరిలో ఉండటం విశేషం. అయితే పాస్వాన్ వర్గానికి చెందిన వారే 1972 నుంచి 2020 మధ్య 8 సార్లు విజయం సాధించడం విశేషం. బారాచత్తి సెగ్మెంట్లో ఒకే సామాజిక వర్గం పోటీ పడుతోంది. ఇక జీతన్ రామ్ మాంకీ బంధువు జ్యోతిదేవి, మాజీ ఎమ్మెల్యే మనవరాలు తనుశ్రీ మాంకీ పోటీ చేస్తున్నారు. అలాగే హిసువాలో భూమిహార్ వర్గానికి చెందిన నీతు కుమారి కాంగ్రెస్ టికెట్పై పోటీలో ఉన్నారు. కాగా అదే సామాజిక వర్గానికి చెందిన అనిల్ సింగ్ భారతీయ జనతా పార్టీ టికెట్పై బరిలో ఉన్నారు. కాగా బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. తొలిదశ పోలింగ్ ఈ నెల 6వ తేదీన నిర్వహిస్తారు. కాగా మలిదశ పోలింగ్ ఈ నెల 11వ తేదీన జరుగుతుంది. అయితే ఓట్ల లెక్కింపును ఈ నెల 14న చేపడతారు. ఏదేమైనా బీహార్ ఎన్నికల్లో విజయం కోసం ఎన్డీఏ కూటమి, మహాగఠ్ బంధన్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.